నమస్తే అండి, మీ అన్నపూర్ణ. ఈరోజు మనము పాయా సూప్ చేసుకుందామండి. ఇదిగోండి మేకాళ్ళు తీసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి. నేనైతే 8 కాళ్ళు తీసుకున్నాను. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పాయా సూప్లోకి మసాలా వేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు, ఒక నల్ల యాలక్కాయలు, ఒక చెక్క, 4 10 మిరియాలు, ఒక 6 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, 2 అనాస పువ్వు, కొంచెం చాజీరా, 2 స్పూన్లు ధనియాలు, ఒక 2 బిర్యానీ ఆకండి. మిక్సీ ఏం వేసుకుందాం. ఇదిగోండి కొంచెం మంట సిమ్లో పెట్టుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఇదిగోండి మొత్తం వేగిపోయినాయి. ప్లేట్లో పోసుకొని నేను ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోతుంది. నూనె కూడా వేడైపోయింది. నూనె వేడిపోయిన తర్వాత జాజికాయ అండి. ఇట్లా జాజికాయ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. మనకి కాళ్ళు కూడా మెత్తగా ఉడిపోతాయి తొందరగా. ఇట్లా నూనెలోనే కొంచెం ఇట్లా నేను తురుము పట్టేసుకుంటున్నాను అండి. నూనెలోకి నేను జాజికాయ పొడి వేసేసుకున్నా కదా, తురుము పట్టేసి. ఇప్పుడు నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్ దాకా వేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం మంచిగా వేగనిద్దాము. అల్లగడ్డ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని, పసుపు తొందరగా వేగిపోతుంది వేడికి. తర్వాత టమాటాలు అండి. నేను ఒక 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు 3 టమాటాలు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మంచి గ్రేవీ వస్తుంది ఇట్లా వేసుకుంటే. మిక్సీ పట్టి ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ పట్టి వేసుకుంటే మంచి గ్రేవీతో వస్తుంది, చిక్కటి గ్రేవీతో. టమాటాలు కూడా కొంచెం వేగనిద్దాము. అట్లానే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము. ఒక 3 రెబ్బలు కరివేపాకు. టమాటా లేగనిద్దామండి 2 నిమిషాలు అండి. టమాటా కూడా బాగా ఎత్తిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. అట్లానే ఒక 2 స్పూన్లు సాల్ట్, కర్రీ సరిపోయినంత సాల్ట్ వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం మేకాళ్ళు వేసేసుకున్నామండి. మేకాళ్ళు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. ఈ మసాలాల్లో నేను ముక్కల్ని కొంచెం ఒక 2 నిమిషాలు వేపుకుందామంటే కలుపుకుంటూ. ఇవ్వండి 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయింది. ముక్కలు కూడా మసాలా బాగా పట్టింది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాము. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి పోసుకోండి. ఆరిపోయినా కూడా చిక్కబడుతుంది బాగా, పలుసుగా ఉన్నా కూడా. నేను పోసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక 8-9 విజిల్ దాకా రానిచ్చుకుందామండి. మనం జాజికాయ వేసాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఒక 8 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇవి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి మసాలా ఇందాక అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఎండు కొబ్బరి మసాలాలన్నీ ఇట్లా పొడి చేసేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆపేసాను నేను. 10 విజిల్ దాకా వచ్చింది. గ్యాస్ ఆపాను. గాలి మొత్తం పోయింది. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు మనం పట్టిన మసాలా అంతా మళ్ళీ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు పట్టిన మసాలా మొత్తం వేసుకున్నాము. మసాలా వేసేసుకొని కలిపేసుకొని అట్లానే కొత్తిమీర వేసేసుకున్నాము. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు చేసుకొని గ్యాస్ వేపేసుకున్నాము.
మసాలా వేసి కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయింది. మంచిగా ఉడికిపోయిందండి. చూస్తారు కదా చిక్కటి గ్రేవీ వస్తుంది. ఇంకా ఆరిపోయిందంటే ఇంకా చిక్కగా వస్తుంది గ్రేవీ. చూస్తారు కదా ఇట్లా మంచి చిక్కని గ్రేవీతో వస్తుంది కర్రీ. ఇప్పుడు నేను గ్యాస్ ఆపేసుకుంటున్నాను. ఇదండి పాయ సూప్ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీ కానీ జొన్న రొట్టె కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. ఈ గ్రేవీ ఆరిపోయినాక ఇంకా చిక్కపడుతుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. బాయ్.